జగన్ గద్దె దిగడంలో కీలక పాత్ర పోషించింది ఎవరయ్యా అంటే టీచర్లు. మొట్టమొదట వాళ్ళ ఉద్యమం బీఆర్టీఎస్ దగ్గర ఉద్యమం. ఆ ఉద్యమాన్ని అడ్డుకోవడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం, దాని మీద ఆగ్రహంతో మారువేషాలు వేసుకుని మరి అందరూ ఒక చోట గ్యాదరై ఒక్కసారిగా ఉండటం, అప్పటికే జగన్ ఎలా దించాలని కసిగా ఎదురు చూస్తున్నట్టు తెలుగుదేశం అనుకూల మీడియాకి దొరికింది ఛాన్స్ అని ఫ్రంట్ పేజీ ఫుల్ పేజీల దాకా దాదాపు 3-4 పేజీలు చొప్పున కథనాలు వేయడం, ఆ పైన మిగతా ఉద్యోగ కార్మిక సంఘాలని రెచ్చగొట్టడం, ఆ పైన జగన్ని గద్దె దించడానికి ఉపయోగపడింది. ఇప్పుడు వైసీపీ ఆ ప్రయత్నం చేసిన అర్రజన మీడియా అవతలుండగా ఒక పేపరు ఒక టీవీతో సాధ్యం కాదు, కాకపోతే ప్రయత్నిస్తున్నట్టు కనబడుతోంది. తాజాగా ఆర్టీసీ పరిరక్షణకు ఉద్యమ పదం కార్మికులు, అదే సందర్భంలో 20 నుంచి మున్సిపల్ కార్మికుల ఆందోళన బాట. ఇప్పటికీ చాలా జరిగినాయి, ఈవెన్ మొన్న కూడా టీచర్లే జరిగినాయి. అప్పుడు వాళ్ళు చేసిన ప్రచారం వీళ్ళు చేసుకోలేకపోయారు కదా, ఇప్పుడు సాధ్యమైందా? బేసిక్గా సేమ్ ఒకటేంటంటే ఆందోళనల సందర్భంలో వాళ్ళకి అతిగా విలువిచ్చి పిలిచి కూర్చోబెట్టి మంత్రుల సమావేశాలు పెట్టి పదే పదే బాధ్యతాయుతమైన పాత్రే పోషించింది జగన్ ప్రభుత్వం. సజ్జల బొత్స వీళ్ళందరితో కమిటీ వేసి నిరంతరం ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. వాళ్ళు అలిగినప్పుడల్లా సర్దుతూనే ఉంది. కానీ కరెక్ట్ టైంకి వచ్చేటప్పటికి అందరు కలిసి హ్యాండ్ ఇచ్చి చాచి కొట్టారు. అదే సందర్భంలో ఇప్పుడైనా సరే ఆయా సంఘాల్లో ఉన్నటువంటి కీలకమైన నాయకులందరూ కూడా తెలుగుదేశం అనుకూలుగానే ఉన్నారు. లేకపోతే 100 మంది సచివాలయ ఉద్యోగులు చచ్చిపోతే ఒక్కడికి చీమ కుట్టినట్టు లేదు. అలాగే పొద్దున్నుండి రాత్రి దాకా వీడియో కాన్ఫరెన్సులు, ఈ చర్చలు, సమీక్షలతోనే సమయం పెట్టి అక్కడ పని చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకపోతున్నా నోరు మెదిపేవాళ్ళు లేరు. ప్రతి సంఘంలో కమిటీ వాళ్ళల్లో 100కి 95 మంది తెలుగుదేశం అనుకూలరే ఉంటారు. అట్లాంటప్పుడు వాళ్ళు ఎలాగ మారుతారు? వైసీపీ అట్లాగా మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మాకు అనుకూలరు అంటే ఒకళ్ళో ఇద్దరో దొరికినట్టున్నారు. వాళ్ళకి పూర్తి స్థాయిలో జరగలేదు. అప్పుడు కూడా కమ్యూనిస్టుల నాయకత్వం తెలుగుదేశం తోడ్పాటుతోనే నడిచింది. కాబట్టి ఉద్యమాలతో ఏదో సాధిస్తాం మన పేపర్లో రాసుకునంటే అసాధ్యం. నిజంగా ఆ ఉద్యోగ సంఘాలకి, లేకపోతే జగన్ రాగానే 27% ఇచ్చాడు, ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది, 10 బేసులు ఇవ్వలేదు. ఊరకనే అప్పుడప్పుడు మీటింగ్ పెడతారు, ప్రెస్ మీట్ పెడతారు, ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. అంతమించి ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. ఉద్యోగ సంఘాలు తెలుగుదేశం పార్టీకి పూర్తి అనుకూలంగా, అప్పుడు కాంగ్రెస్కి అనుకూలంగా ఉండేవాళ్ళు చంద్రబాబు గారిని నమ్మారు, జగన్ని నమ్మలేదు. ఎందుకంటే ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకుంటానంటాం ఒక ఎత్తు, రెండవది వచ్చేటప్పటికి లంచాలు తీసుకునే అవకాశం లేకుండా చూడటం. ఇక్కడైతే ఇప్పుడు శుభ్రంగా లంచాలు పర్ఫెక్ట్గా ఉంది. కార్యకర్త ఇదివరకు ఏంటంటే ఒక ఉద్యోగి తీసుకునేవాడు, ఇప్పుడు కార్యకర్త, నాయకుడు, ఉద్యోగి ఇంతమంది 3 దశల్లో చక్కగా ఎవరికి వాళ్ళు. పోయేది జనం, పెద్దగా జనం అయితే ఆ తర్వాత మళ్ళీ మన చేతిలో పేపర్ ఉంది, మన చేతిలో టీవీ ఉంది, తప్పుతాయా ఇవన్నీ అనే మాట ఒక ముక్క అనేస్తే అయిపోతుంది. కాబట్టి జగన్ మీడియా చేసే ప్రయత్నం ఫలిస్తుందంటే డౌటే.